వెల్కమ్ బ్యాక్ టు ఫస్ట్ లుక్. మొగలి రేకులు సీరియల్ తో ఫేమస్ అయిన సాగర్ హీరోగా మారాడు. సిద్ధార్థ్గా వెండి తెరలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. రాగిని, సాక్షి చౌదరితో జోడీ కట్టి థియేటర్స్ లో సందడి షురూ చేశాడు. సిద్ధార్థ్ టైటిల్ చూస్తే పక్కా ఫార్ములా మూవీగా కనిపిస్తోంది. టీజర్ తో అదే తేలింది. ఇంతకీ ఈ టైటిల్ కి కథకి లింక్ ఎంతవరకు సింక్ అయింది అని చెప్పండి ప్రభు గారు. ఇంతకీ కథకి టైటిల్ కి ఎంతవరకు సింక్ అయింది? వాట్ ఈస్ ద స్టోరీ? కథలో హీరో పేరు సిద్ధార్థ. అతనికి అసలు వేరే నేమ్ ఉంటుంది అనమాట. ఆ పేరును దాచేసుకొని సిద్ధార్థగా అతను అజ్ఞాతవాసం గడుపుతుంటాడు మలేషియాలో. అందుకని ఆ సిద్ధార్థ అనే పేరుని టైటిల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇక స్టోరీ విషయానికి వద్దాం. అసలు సిద్ధార్థ స్టోరీ ఏంటి? సిద్ధార్థ అనేది ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ అండ్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్. రెండు ఫ్యాక్షన్ కుటుంబాల మధ్య ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాల నేపథ్యంలో జరిగినటువంటి ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఆ లవ్ స్టోరీలో హీరో, ఇద్దరు హీరోయిన్ల మధ్య ఒక యాక్షన్ డ్రామా, ఒక ఫ్యామిలీ డ్రామా నడుస్తుంది అనమాట. ఫైనల్గా ఇద్దరిలో ఎవరిని హీరో ఓన్ చేసుకున్నాడు, ఆ కక్షలకి కార్పణ్యాలకి ఎలా ఫుల్ స్టాప్ పెట్టాడు, ఎలా తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలిగాడు అనేటువంటిది మిగతా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇక్కడ ఎవరి పాత్రలు ఏంటి అనే దానికి సిద్ధార్థ్ అంటే హీరో సాగర్ అని తెలిసిపోతుంది. మరి ఆల్రెడీ అతను సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యాడు. మరి సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అండ్ మిగతా పాత్రలు ఏంటి, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సార్? సాగర్ చాలా మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి టీవీలో నిజంగా హీజ్ వన్ టాప్ పాపులర్ స్టార్. ఆ పాపులర్ స్టార్ ఫస్ట్ టైం తన అదృష్టాన్ని వెండితెర మీద పరీక్షించుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఇది. పర్ఫార్మెన్స్ వైజ్గా అతను చాలా బాగా చేశాడు. చాలా మ్యాన్లీగా ఉన్నాడు, మెయిన్లీ చాలా బాగున్నాడు. తర్వాత మిగతా ఇద్దరు హీరోయిన్లు కూడా, రాగిని కానీ సాక్షి కానీ, దే ఆల్సో డిడ్. ఎందుకంటే కేవలం హీరోయిన్ ఫర్ ద హీరోయిన్ సేక్ అన్నట్టుగా కాకుండా వాళ్ళకి ఒక రోల్ ఉంది టు ప్లే. ఇద్దరు హీరోయిన్లకు కూడా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు, రాగిని కానీ సాక్షి కానీ. ఇక మిగతా ఆటల్లో సుబ్బరాజు, ప్రభాస్, శ్రీను, అజయ్ వీళ్ళందరూ కూడాను, మన తాగుబోతు రమేష్, కోట శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడాను దే డిడ్ అప్ టు ద క్యారెక్టర్స్. ఓకే సార్, ఇక డైరెక్షన్ విషయానికి వద్దాం. దయానంద్ రెడ్డి మేకింగ్, టేకింగ్ అండ్ నరేషన్ ఎలా అనిపించింది? దయానంద్ రెడ్డి సబ్జెక్టు పాత సబ్జెక్టే, ఒక కక్షలు కార్పణ్యాల బ్యాక్ డ్రాప్లో తీసుకున్నటువంటి ఒక ఓల్డ్ ఫ్యాక్షన్ ఓరియంటెడ్ సబ్జెక్టే అయినప్పటికీ కూడాను ఆ టేక్ ఆఫ్ అనేటువంటిది కానీ సబ్జెక్ట్ టెల్లింగ్ విషయంలో మాత్రం ఒక అండర్ ప్లే ఫార్ములాని ఫాలో అయ్యాడు. దానివల్ల బిగినింగ్లో ఓపెనింగ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది బాగా డెవలప్ అయింది. ఎలాంటి టర్న్స్ తీసుకోబోతుంది, ఎలా వెళ్ళబోతుంది అనేటువంటిది. సరే, టువర్డ్స్ ద క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఆఫ్కోర్స్ మన వన్ మోర్ రొటీన్ ఫార్ములా సబ్జెక్ట్ అండ్ వన్ మోర్ రొటీన్ యాక్షన్ ఫిల్మ్ అనేటువంటిది అన్నప్పటికీ కూడాను త్రూఅవుట్ నరేషన్లో మాత్రం ఆ గ్రిప్ని మెయింటైన్ చేయగలిగింది. మొత్తంగా ఈ సినిమా చూసినప్పుడు ఏవి ప్లస్ అనిపించింది, ఏవి మైనస్ అనిపించింది? పర్ఫార్మెన్సెస్ ప్లస్ అని. ముఖ్యంగా సాగరు కొత్తవాడైనప్పటికీ, ముఖ్యంగా వెండితెరకి కొత్తవాడైనప్పటికీ ఒక టీవీ మీడియాల నుంచి వచ్చి తన పర్ఫార్మెన్స్ని ఇంత మ్యాన్లీగా డెవలప్ చేసుకోవటం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. చాలా బాగా చేశాడు. అలాగే మిగతా ఆర్టిస్టుల దగ్గర నుంచి కూడా డైరెక్టర్ రావాల్సిన మొత్తం తనకు కావాల్సినటువంటి ఇదిని తీసుకోగలిగాడు. కథలో ఎక్కువగా రొటీన్నెస్ ఉన్నప్పటికీ కూడాను టేకింగ్ వైజ్లో ఆ కొత్తదనాన్ని ఆవిష్కరించగలిగాడు దర్శకుడు. అది ప్లస్ పాయింట్స్గా మనం చెప్పుకోవాలి. మైనస్గా వచ్చినట్టయితే ఇంత చెప్పినట్టుగానే సబ్జెక్టే ఆల్రెడీ ఫ్యాక్షన్ సబ్జెక్టులు వాటి మీద ఆ తీసుకున్న బ్యాక్ డ్రాప్ని కొన్ని సందర్భాల్లో కొంచెం ల్యాగ్గా అనిపించింది. సెకండ్ హాఫ్లో సబ్జెక్ట్ని ఇంకొంచెం డ్రాగ్ చేసాడేమో, కొంచెం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా కొంచెం డ్రాగింగ్ ఉంది, చిన్న బోర్ ఎలిమెంట్ అనేటువంటి సెకండ్ హాఫ్లో కొంత సాగిందనమాట. అది మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా గురించి ఏం చెబుతారు అండ్ దీనికి ఎటువంటి గ్రేడ్ ఇస్తారు మీరు? ముఖ్యంగా ఈ సినిమాని ప్రొడక్షన్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాసరి కిరణ్ కుమార్ కొత్త ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడాను మంచి ప్రొడక్షన్ వాల్యూస్ చూపించాడు. అలాగే మ్యూజిక్ వైజ్ కానీ అదర్ ఆస్పెక్ట్స్లో కూడా ఫిలిం ఈజ్ మేడ్ విత్ వెరీ గుడ్ ఎక్స్పెన్సివ్గా. యాక్చువల్గా ఆ స్టార్ క్యాస్ట్ మీద కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఆ ప్రొడక్షన్ వాల్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మిగతా టేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వీ కెన్ గివ్ ఎన్ అబవ్ యావరేజ్ ఫిలిం. ఓకే సార్, మొత్తానికి మీరు సిద్ధార్థ్ మూవీకి అబవ్ యావరేజ్ ఇస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు సినిమాల రివ్యూ అందించినందుకు థ్యాంక్ యూ. ఇవి నిర్మలా కాన్వెంట్, సిద్ధార్థ్ మూవీల రివ్యూస్. సో వచ్చే వారం మరిన్ని సినిమాల రివ్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ HM TV.